శాశ్వతంగా శని పీడలు పోగొట్టే శక్తివంతమైనటువంటి శనికి ఇష్టమైనటువంటి శని ద్రవ్యాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సహజంగా అందరూ కూడా జాతకంలో శని దశ పరంగా లేదా శని అంతర్దశ పరంగా లేదా రాశి పరంగా మీ జన్మరాశి లేదా నామరాశి బట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. శని భగవానుడు మిమ్మల్ని పీడించేస్తూ ఉంటాడు. అయితే శని పీడ నుంచి శాశ్వతంగా బయటపడాలంటే శనికి ప్రియమైన కొన్ని ద్రవ్యాలు సమర్పించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. శనికి మీరెన్ని పరిహారాలు చేసినా కూడా శని ప్రభావం తగ్గుతుందే కానీ పూర్తిగా పోదు. అదే శనికి ప్రియమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలు సమర్పిస్తే మాత్రం శని పీడ నుంచి శాశ్వతంగా మీరు బయటపడవచ్చు. శని భగవానుడు మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడు. శనికి ప్రియమైనటువంటి ఆ ద్రవ్యాలలో మొట్టమొదటిది ఏంటంటే నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అంటే శనికి చాలా ఇష్టం. అందుకే శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం దగ్గర ఒక పిడికెడు నల్ల నువ్వులు ఉంచండి. శనికి నువ్వుల నూనె అంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి నవగ్రహ టెంపుల్లో శని విగ్రహానికి దగ్గరలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. రాళ్ల ఉప్పు అంటే శనికి ఇష్టం. శని విగ్రహం దగ్గర నవగ్రహ టెంపుల్లో ఒక పిడికెడు రాళ్ల ఉప్పు శనివారం పెట్టండి. పిడికెడు నల్ల నువ్వులు, ఒక పిడికెడు రాళ్ల ఉప్పు పెట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. అలాగే శని భగవానుడికి నీలం రంగు పూలంటే చాలా ఇష్టం. నీలం రంగు పూలు కొన్ని పెట్టండి. శనికి జిల్లేడు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఏ జిల్లేడు పూలైనా సరే శనివారం వెళ్ళి నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం దగ్గర కొన్ని జిల్లేడు పూలు పెట్టండి. శని పీడ నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తి జిల్లేడు పూలకు ఉంది. అలాగే శని భగవానుడికి తమలపాకులు, వక్కలంటే చాలా ఇష్టం. ఆయనకి తాంబూలం అంటే ఇష్టం. అందరూ పరిహారాలు చేస్తారు కానీ శని భగవానుడికి తాంబూలం పెట్టరు. 2 తమలపాకుల్లో ఒక 2 లేదా 3 వక్కలు ఉంచి శని భగవానుడికి తాంబూలం సమర్పించండి. అలాగే శని భగవానుడికి అగరబత్తులు అంటే కూడా చాలా ఇష్టం. నవగ్రహ టెంపుల్కి వెళ్ళినప్పుడు శని విగ్రహానికి సమీపంలో అగరబత్తులు వెలిగించి చూపించండి. శని భగవానుడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి కొన్ని స్వీట్స్ కూడా శనికి నైవేద్యం పెట్టండి. నేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం. మామూలుగా శని భగవానుడికి ఫ్రూట్స్ ఇష్టం, పండ్లు ఇష్టం. అందులోనూ నేరేడు పండ్లు అంటే ఇంకా ఇష్టం. నేరేడు పండ్లు కొన్ని శని విగ్రహం దగ్గర నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. శని భగవానుడికి కొబ్బరికాయ అంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి నవగ్రహ టెంపుల్కి వెళ్ళినప్పుడు శని భగవానుడిని స్మరించుకుంటూ శని విగ్రహానికి ముందు భాగంలో దగ్గరలో కొబ్బరికాయ కొట్టి ఆ